ఇక్కడే ఉన్నావా? అంతా వినబడింది కదా? నిహారిక ఎలాంటి నిర్ణయం తీసుకుందో చూడు. అమ్మా, నువ్వు నిహారిక మాటలు నమ్మద్దు. ఇదంతా నీ ముందు కావాలనే చేస్తుంది. ఇప్పుడు నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని వచ్చాను. మనల్ని నమ్ముకుని వచ్చిన ఓ ఆడపిల్ల బాధ నీకు నాటకంలా కనిపించిందారా? అవును, నాకు నాటకంలానే కనిపించింది. మీరు దయచేసి నమ్మకండి. ఈరోజు నిహారిక గురించి, కృష్ణన్నయ్య గురించి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఏం మాట్లాడాలరా? ఎంతసేపు నువ్వు అవని నిహారిక గురించి చెడుగా చెప్పడంతోనే సరిపోతుంది. ఎందుకురా అమాయకురాల్ని ఆడిపోసుకుంటున్నారు? అది కాదు నాన్న. నువ్వు నోర్మోయ్. నన్ను మాట్లాడనివ్వరా? రేయ్, పెళ్లి జరగలేదనే కారణంతో బయట నుంచొచ్చిన ఆడపిల్ల మనింట్లో శవంగా మారడానికి సిద్ధమయ్యింది. కృష్ణని నువ్వు ఒప్పించి పెళ్లి జరిపించకపోతే ఇప్పుడు నిహారిక తాగుదామనుకున్న విషయం నేను తాగాల్సొస్తుంది. నీ కాళ్ళు పట్టుకుంటానని ఇంతకు ముందు వేడుకున్నాను. అయినా నీకు కనికరం అనిపించట్లేదా? 2 రోజుల్లో నువ్వు కృష్ణ మనసు మార్చు, ఇంట్లో శుభకార్యం జరిపించు. మేము ఆజ్ఞాపించే పరిస్థితిలో లేం, అర్థించే పరిస్థితిలో మాత్రమే ఉన్నాం. ఇంటి పరువుని, ఓ ప్రాణాన్ని కాపాడమ్మా. మీరు నా మీద పెట్టిన బాధ్యత గురించి నేను ఆలోచిస్తున్నాను అత్తయ్య. ఆహా, ఈ సీనుకు నిహారిక సంపూర్ణ న్యాయం చేసింది. అన్ని విధాలుగా మాకు సరిపోయే కోడలివి నువ్వు. నిన్నెలా వదిలేస్తావమ్మా? అవని మీద బాధ్యత పెట్టాం కదా, అవని కృష్ణ మనసుని మారుస్తుంది. నువ్వేం బాధపడకు, మరోసారి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు. సరే అత్తయ్య. నిజం చెప్పేద్దామని వెళ్ళావు. తన ఆత్మహత్య డ్రామాతో నిజాలు బయటికి రాకుండా ఎలా చేసిందో చూసావు బావా? నిజం చెప్పకపోతే చెడు అయిపోతామని నువ్వు అక్క అన్నారు. నిజం చెప్తే చెడు అయిపోయే పరిస్థితి కనబడుతుంది. అందరూ కావాలి అనే బంధంలో మనం ఉండిపోయాం, ఓ చట్రంలో ఇరుక్కుపోయాం. అందుకే నిహారికలాగా దబాయించలేము, క్షణక్షణానికి మారిపోలేము, మాటని మార్చలేము. ఇవన్నీ మనకి చేత కావు బావా. నిహారిక మాత్రం అవలీలగా మోసం చేసేసి మన మౌనంగా ఉండిపోయేలా చేస్తుంది. మంచి వాళ్ళని ఏమంటున్నా మౌనంగా ఉంటున్నారు కదా అని హద్దులు దాటకూడదు. ఎందుకంటే అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధంలా మారుతుంది. అది నిహారికకు తొందరలోనే తెలియాలి. అత్తమామలు స్వయంగా ఆ ఇద్దరి మాయల గురించే తెలుసుకోలేరు. పోనీ మనం చెప్పేద్దామా అంటే వినరు. ఎందుకంటే వాళ్ళనే ఎక్కువగా నమ్ముతున్నారు. అందుకే అంటారు బావా, వాస్తవవాది లోక విరోధి అని. నిజానికి
నిజంకుండే శక్తి చాలా తక్కువ, అబద్ధానికుండే శక్తి చాలా ఎక్కువ. అమ్మకేమవుతుందని ఒక్క క్షణం ఆలోచించాను. నా చెయ్యి పట్టుకొని నన్ను ఆపేసావు కాబట్టి నేనాగిపోయానవని. లేదంటే ఈరోజు పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. అత్తయ్య మాటి మాటికి అలా ప్రాధాయపడుతుంటే ఏం చెయ్యాలో ఏం చెప్పాలో నాకర్థం కావట్లేదు బావా. అవని, నీ ప్రయత్నం నుంచే నా నుంచి నీకెలాంటి సపోర్ట్ కావాలో అడుగు. చెయ్యడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. నీకెలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటానవని. కృష్ణ, 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 కృష్ణ. ఎక్కడున్నా? ఇవ్వెందుకు? వీటిని విజయం సాధించిన వారి మీద గాని లేదా వీరస్వర్గం పొందిన వారి మీద గాని చల్లుతారు. అందుకే నీకు పూలాభిషేకం చేయడానికి తీసుకొచ్చాను. విజయము వీర స్వర్గమా? నాకేం అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా నేను చెప్తాను. 5 నిమిషాలు ఆగు. ముందు ఒక సాంగ్ వేసుకోవాలి. హ? అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నిన్ను కీర్తించి పులకించింది ఈ జనదాత్రి. అభినేత్రి అభినయ నేత్రి. చాలు చాలు, ఇప్పటికైనా విషయం వివరించు. డార్లింగ్ బంగారం బుజ్జికన్నా, నువ్వు సాధించింది చిన్న విజయం కాదు, అద్భుతం, మహాద్భుతం. అమ్మా నాన్నల ముందు నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ అంతా చూశాను. బాబా, చాలా రియలిస్టిక్ గా ఉంది. అదరగొట్టేసావు. ఇదిగో, ఇండస్ట్రీకి నీలాంటి వాళ్ళే కావాలి. అమ్మా నాన్నలు అంతా నమ్మేశారు. విషం డ్రామాని రక్తి కట్టించేసరికి నువ్వు నిజంగానే ఆత్మహత్య చేసుకోబోతున్నావని బాగా భయపడిపోయారు. అవని శ్రీకర్లైతే షాక్ అయిపోయారు. అవని స్ప్రో కోల్పోతుందేమో, హాస్పిటల్కి తీసుకెళ్లి సలైన్ ఎక్కించాల్సి వస్తుందేమో అనుకున్నాను. అవనికి ఆ రేంజ్ లో చొక్కాలు చూపించావు. నేను ఆ రేంజ్ లో మెలో డ్రామా చేస్తే గాని అందరూ దారికి రారు. అందుకే అలా చెయ్యాల్సొచ్చింది. అదే కాక వాళ్ళు మన గురించి నిజాలు చెప్పకూడదు అంటే ఆ రకంగా లాక్ చేయకపోతే కుదరదు. అందుకే సెంటిమెంట్స్ కి విలువిచ్చే వాళ్ళ దగ్గర అలాంటి డ్రామాలైతేనే వర్కౌట్ అవుతాయని ఆ దారినెంచుకున్నాను. నేను వేసిన బాల్ కి వికెట్ లేచింది. ఎలాగైతేనే నన్ను ఇరికించిన అవనిని నువ్వు రివర్స్ లో ఇరికించేసావు. దెబ్బకు ఎదురు దెబ్బ తగిలింది. మన పెళ్లి జరగకూడదని ప్రయత్నించిన అవనే పెళ్లి బాధ్యత మోయాల్సి వచ్చింది. సూపరా సూపరా. నిహా, మరి ఈ సందర్భంలో
నిహారిక అమ్మా నిహారిక వస్తున్నానత్తయ్య. ఛ! చేతి దాకొచ్చిన బిర్యానీ నోటికి అందకుండా పోతోంది. రాజుగారు తొందరగా మొక్కైతే మొక్క కొట్టండి. ఇప్పటికీ వరుసగా 3 ఆటలు మీరే కొట్టారు. కింగ్ వచ్చింది, ఈ కింగ్ ఆట ముగిసింది. ఈ ఆట కూడా నాదే. షో. నీ ఒక్కడాటే కాదప్పా, మీ అందరాట ముగిసింది. ఎవరదే? పరిగెత్తండ్రో! పట్టుకోండి. సార్ 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 వదిలేండి సార్, ప్లీజ్ సార్ 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 వదిలేండి సార్ 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 ప్లీజ్ సార్ సార్. అమ్మయ్యా, అమ్మయ్యా, నేను దొరకలేదు. సార్ 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 ప్లీజ్ సార్ 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 వదిలేండి సార్ ప్లీజ్ సార్ 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 సార్. ఇదేంటి, ఇందాకటి నుంచి ఇక్కడే ఉన్నాను, ఎవరో నన్ను పట్టుకున్నట్టు అనిపిస్తుందేంటి? నువ్వేమన్నా రన్నింగ్ లో ఫస్ట్ వచ్చిన ఛాంపియన్ అనుకుంటున్నావా? రారా. ఏయ్ ఏయ్ దిగండి. వదిలేండి సార్. సార్ ప్లీజ్ సార్. వదలండి. సార్ పద. సార్ ప్లీజ్ సార్, వదిలేండి పద. సార్. సార్ నడు. సార్ సార్ వదిలేండి సార్, ప్లీజ్ సార్. సార్ నడవయ్యా సార్, లోపలికి. నడు. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ ఎస్ఐ గారు, మనం బయట చూసుకుందాం, వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఎక్స్ట్రాలు మాట్లాడకుండా అందరూ మోకాళ్ళ మీద కూర్చుంటారా? చెప్పించేయండిరా. పని పాట లేదరా మీకు? పేకాట్లేంట్రా? ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? సార్ తక్కువైపోయింది, ఫైన్ కట్టించుకుని వదిలేయండి. కుదరదు. అందరూ కోర్టుకు రావాల్సిందే. జడ్జి గారు శిక్ష వేస్తే శిక్ష అనుభవించాలి. ఒకవేళ ఫైన్ వేస్తే ఫైన్ కూడా అక్కడే కట్టాలి. సార్ వీళ్ళందరి సంగతి వేరు, నా సంగతి వేరు సార్. ఓహో, నువ్వేమన్నా స్పెషలా? పైనుంచి ఊడిపడ్డావా? నేనెవరనుకుంటున్నారు సార్? రాజుని, పెద్దురాజుని, వేదవతి గారి కుటుంబానికి ఏకైక ఇల్లరికప్పుడు అల్లుణ్ణి. నేను గనక ఒక్క ఫోన్ కొట్టానంటే నా అత్త, మామ, భార్య, బిడ్డ, నా బామ్మర్దులు అందరూ వచ్చి స్టేషన్ మీద పడిపోతారు. 5 నిమిషాల్లో నన్నిక్కడి నుంచి తీసుకుని వెళ్తారు. పెద్దిరాజంటే ఆషామాషి అనుకుంటున్నారా? అంతమంది కూడా అవసరం లేదు సార్. నా పెళ్ళం ఒక్కటి చాలు మీ అందరి సంగతి చూడ్డానికి, నన్ను బయటికి తీసుకుని వెళ్ళడానికి. అవునా? అయితే ఆవిడకే ఫోన్ చేయి. ఎలా వచ్చి తీసుకెళ్తుందో నేను చూస్తాను. అరెస్ట్ అయిన ప్రతి ఒక్కడు నేను పలానా వాళ్ళ అల్లుడిని, నాకు ఎమ్మెల్యే తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అంటూ వెధవ నాటకాలు ఆడతారు. వారం రోజులు జైల్లో ఉంటే గాని మీలాంటి వాళ్ళకి బుద్ధి రాదు. మీరు నా మాట నమ్మడం లేదు కదా? ఫోన్ ఇవ్వండి, ఇప్పుడే ఫోన్ చేస్తాను. 203 సార్కి ఫోన్ ఇవ్వు. ఎవరికి ఫోన్ కొడతాడంట? అవని, ఏం ఆలోచిస్తున్నావు? ఒకసారి మన కులగురువు గారి దగ్గరికి వెళ్ళొద్దాం అనిపిస్తుంది బావా. ఎందుకు? పరిస్థితి చేతులు దాటిపోతుందని చెప్పి నిహారిక ఎలాంటిదో గురువు గారి దగ్గర చెప్పుకుంటే
మనకేదైనా పరిష్కారం చూపిస్తారేమో. 15వ తారీఖు వరకు మౌన దీక్షలోనే ఉంటారని చెప్పారు కదా. ఈ సమయంలో నువ్వు వెళ్ళటం వలన ఉపయోగం లేదు. పైగా నువ్వొక్కదానివే వెళ్ళావని నిహారికకు తెలిసిందంటే నిన్ను బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తుంది. అక్కా, ఏంటి తమ్ముడు? బావ ఉదయం నుంచి కనిపించడం లేదేంటి? పనున్నా పని లేకపోయినా అందరి ముందు నుంచి 10 సార్లు తిరుగుతూనే ఉంటాడు కదా. పాపం అన్నయ్యకి ఈ వయసులో అటూ ఇటూ తిరగడం తప్ప మరో పని ఏముందిలే. బయటికి వెళ్తే చెప్పి వెళ్ళేవాడు, చెప్పకుండా వెళ్ళాడు అంటే ఏదో ఉంది. అక్కా, బావకి మరోళ్ళే తెలియదు కదా. మీరా ఏంటా మాటలు? మీ బావే తమ్ముడు. అయితే బావకి 100 ఏళ్ళు. హలో వసంత, ఇందాకటి నుంచి ఫోన్ చేస్తున్నాను, కలవదేంటి? ఫోన్ ఇక్కడే ఉందండి, సిగ్నల్ సరిగ్గా లేవనుకుంటా. ఇంతకీ మీరెక్కడున్నారండి? ఎక్కడంటే చెప్పా పెట్టకుండా బయటికి వెళ్ళిపోయారేంటా అని అందరూ మీ గురించి మాట్లాడుకుంటున్నారు. అవునా? అత్తయ్య మామయ్యలు కూడా ఉన్నారా? లేరండి, మన బ్యాచే ఉంది. బావా, బయట ఎక్కడ ఉన్నట్టున్నావు కదా, వచ్చేటప్పుడు పీతలో రొయ్యలు తీసుకురా. ఏమయ్యో, మా తమ్ముడు చెప్పింది వినపడిందా? వినపడింది వినపడింది. ముందు అసలు విషయం మాట్లాడు. నీ పలకరింపులు పులకరింపులు తర్వాత. పక్కన ఎవరండి? ఎస్ఐ గారు. ఆయన దగ్గరికి మీరెందుకు వెళ్ళారు? ఆయనే మా దగ్గరకు వచ్చి స్టేషన్కి తీసుకుని వచ్చాడు. స్టేషన్ కా? నేను ఫ్రెండ్స్తో ఆడుకుంటుంటే ఆయనే తీసుకొచ్చేశాడు. ఏం మాట్లాడారు? ఏమాటంటే హలో ఎస్ఐ గారు, మా ఆయన ఫ్రెండ్స్ తో ఆట ఆడుకోవడం కూడా తప్పేనా? ఎందుకు స్టేషన్ తీసుకెళ్లారు? మీ ఆయన ఆడింది క్రికెట్, క్యారమ్స్, చెస్సో కాదమ్మా, మరి పేకాట. పేకాట? అవును, అందుకే పేకాట బ్యాచ్ని తీసుకొచ్చి లోపలేశాం. ఈయన గారు ఒక ఫోన్ కొడితే మీరందరూ వచ్చి 5 నిమిషాల్లో విడిపించుకుని తీసుకువెళ్తారని బిల్డప్ ఇస్తున్నాడు. వీళ్లను వదిలే ప్రసక్తే లేదు. కోర్టుకు తీసుకుని వెళ్లాల్సిందే. వీడికి శిక్ష పడాల్సిందే. వసంత, బుద్ధుందా నీకు? పొద్దున్నే ఏదో పొడి చేసే పనున్నట్టు పోయా పేకాటానికా? వసంత, ఇంటికొచ్చాక తిడతావో కొడతావో నీ ఇష్టం. ముందైతే నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళు. పెద్దిరాజు పోలీస్ స్టేషన్లో ఉన్నాడని నా ఫ్యాన్స్ కు తెలిసిందంటే వాళ్ళు హర్ట్ అవుతారు. నీ మొహానికి ఫ్యాన్స్ ఒకటి. పెట్టే ఫోన్. మా ఆవిడొచ్చి నన్ను విడిపిస్తుంది. మరి మీ పరిస్థితి ఏంటి? చాలా సార్లు అయిపోయింది, ఈసారి రారు. ఆటలంటే ఈ క్రికెట్, షటిల్ లాంటివి ఆడాలి. జూద జాతికి చెందిన అలాంటి ఆటలేంటి? ఏదో ఊసిపోక అలా వెళ్ళుంటాడు. సమయానికి అమ్మా నాన్నలు కూడా ఇంట్లో లేరు. తమ్ముడు, నువ్వు వెళ్ళి బావను విడిపించుకుంటారా? అమ్మ, నేనా? అక్క, ఇంతవరకు నేను పోలీస్ స్టేషన్ బోర్డును కూడా చూసింది లేదు. నేనెలా వెళ్ళగలుగుతానక్క? అదీగాక తొందరలో పెళ్లి కూడా కావాల్సిన వాడిని. ఈ సమయంలో నేను స్టేషన్కి వెళ్ళాను అని తెలిస్తే బయట జనాలు అపార్థం చేసుకుంటారు. అది నిజమే వసంత గారు. ఒకసారి రాధాకృష్ణ గారికి ఫోన్ చేయండి. అవునవును, అన్నయ్య దీన్ని కరెక్ట్. హలో హలో, చెప్పక్క. తమ్ముడు, బావను పోలీసులు అరెస్ట్ చేశారా? ఎందుకు? పేకాట ఆడుతూ దొరికిపోయాడంట. నువ్వు తొందరగా వెళ్ళి బావను విడిపించుకు తీసుకురారా. బావేమన్నా రైల్వే స్టేషన్ లో ఉన్నాడా వెళ్ళి తీసుకురావడానికి? అయినా పని పాట లేనోడు ఇంట్లో మూలన కూర్చోకుండా పేకాట్లేంటి? నేను బిజీ వర్క్ లో ఉన్నాను, నా వల్ల కాదు, మీరే చూసుకోండి. వాడు కూడా రానంటున్నాడు. ఇప్పుడెలా?